హాయ్ అండి. ఈరోజు మీరు ఏం స్పెషల్ చేశారు? మేమైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసాం. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బిర్యానీ కోసం 3 గ్లాసుల బాస్మతి రైస్ను తగినంత వాటర్ పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ముందుగా 4 గ్లాసుల వాటర్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 పచ్చిమిర్చి చీలికలు, శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో చికెన్ని 70% కుక్ చేసుకోవాలి. కుక్ చేస్తున్నప్పుడు చికెన్ పైన వచ్చే నురుగును తీసేసుకోవాలి. 70% కుక్ అయిన తర్వాత వాటర్ని వడకట్టుకోవాలి. ఈ వాటర్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి, కాబట్టి వాటిని వేరే గిన్నెలో ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 2 పువ్వులు, 2 లవంగాలు, 6 యాలకులు, 2 మరాఠీ మొగ్గ, 3 ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు, జాపత్రి కొద్దిగా, 2 దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, వీటిని దోరగా వేయించుకొని వాటిని పొడి చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, పువ్వు, 4 యాలకులు, 5 లవంగ ముక్కలు, జాపత్రి, జీడిపప్పు వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఎర్రగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ కుక్ చేసిన వాటర్ని ఇందులో వేసుకొని మరిగించుకోవాలి. మరుగుతున్న వాటర్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి మనం అట్టసరనం చేసుకుంటాం కదండి, అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం 2 ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి. 3 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం 70% కుక్ అయిన చికెన్ని వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్, పసుపు, మనకి తగినంత కారం, మనం మిక్సీ పట్టుకున్న మసాలాను ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా 1 గ్లాస్ వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా మసాలాను, కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతేనండి, సర్వ్ చేసేసుకోవడమే. ఒక ప్లేట్లో బిర్యానీ చికెన్ ఫ్రైని వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. ప్రాసెస్ పెద్దదిగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.